అస్సలాముఅలైకుం, నమస్తే అండి. ఇన్ని రోజులు మనము శవాల్ని కుక్కర్లో పెట్టడం, కట్ చేసి అంటే చంపేటువంటి వాటిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ చూసామన్నమాట. అలాగే ఆ శవాల్ని మూటలు కట్టేసి చెరువులో పడేయడం, కాలువలో పడేయడం అవన్నీ చూసాం కదా. కానీ యూపీలోని మీరట్లో ఒక విచిత్రమైనటువంటి ఘటన జరిగిందండి. అది వాళ్ళ యొక్క సొంత భర్తని ముక్కలుగా 15 ముక్కలుగా చేసి వాళ్ళ లవర్ తోటి కలిసి ఈ ముక్కల్ని ఆమె ఒక డ్రమ్ తీసుకొని ఆ డ్రమ్లో సిమెంట్ వేసి మళ్ళీ ఇది లేయర్గా ఈ ముక్కలు పెట్టడం, మళ్ళీ సిమెంట్ వేయడం, అలా లేయర్గా ఫామ్ చేసి ఒక డ్రమ్లో వాళ్ళు స్టోర్ చేశారనమాట. ముందుగా కథలోకి వెళ్ళే ముందు ఎవరి ముస్కాన్ అనేది ముందుగా తెలుసుకుందాము. మర్చెంట్ నేవీ ఆఫీసర్ అయినటువంటి సౌరభ్ రాజ్పూత్ యొక్క భార్య ముస్కాన్. వీళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకుంటారండి. 2016లో లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. అది కూడా మీరట్లోని వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు పరిచయం అవుతారండి. పరిచయం అయిన తర్వాత ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటారు. కానీ సౌరభ్ రాజ్పూత్ వీళ్ళ భర్త ఉన్నాడు కదండి, ముస్కాన్ వాళ్ళ భర్త, ఇతను మర్చెంట్ నేవీ ఆఫీసర్తో పాటుగా లండన్లో కూడా సమ్ బిజినెస్ ఇది చేస్తూ ఉంటాడు అనమాట. సో బిజినెస్ నిమిత్తం అతను లండన్కి వెళ్ళి వస్తూ ఉంటాడు. కానీ ఎక్కువ సమయం ఆయన లండన్లోనే ఉంటాడు. ఇక్కడ ఇండియాకి మాత్రం చాలా తక్కువ టైం స్పెండ్ చేసి వెళ్తారు భార్యతోటి. వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల వీళ్ళు పెద్దవాళ్ళతో కలిసి ఉండారండి. అంటే ఫ్యామిలీ మెంబర్స్ తోటి కలిసి ఉండరు. సపరేట్గా ఇల్లు తీసుకొని ఆ ఇంట్లో ఉంటారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇలా ఫ్రీగా ఉండడం వల్ల ఈ అమ్మాయి, ముస్కాన్ అనే అమ్మాయి, ఒక వేరే పర్సన్ తోటి, సాహిల్ శుక్లా అనేటువంటి పర్సన్ తోటి ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం జరుగుతుంది. అతను ఎవరో కాదండి, చుట్టుపక్కల ఉన్నటువంటి పర్సన్సే అన్నమాట. ఈ సాహిల్ శుక్లా తోటి వాళ్ళు ఎంత డీప్గా లవ్ చేసుకుంటారంటే ఇద్దరు కూడా అసలు భర్తనే పక్కకి జరిపేద్దాము అన్నంత ఇదిగా వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ సౌరభ్ రాజ్పూత్కి ఈ అక్రమ సంబంధం గురించి ఎలా తెలుస్తుందంటే, సౌరభ్ రాజ్పూత్ లండన్ నుంచి తిరిగి వస్తాడండి. తిరిగి వచ్చినప్పుడు వీళ్ళు రెంట్కి ఉండే హౌస్ ఉంటుంది కదండి, ఆ హౌస్ ఓనర్ చెప్తాడనమాట ఇతనికి, సౌరభ్ రాజ్పూత్కి, నీ వైఫ్ వేరే వాళ్ళతోటి డ్రింక్ చేయడము, తిరగడం నేను చూశాను అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు వీళ్ళ ఆయన ఏం చేస్తాడు, సౌరభ్ రాజ్పూత్ భార్య ఫోన్ చూసుకొని చెక్ చేస్తాడు ఒకసారి ఏంటి ఎలా అనేది. చెక్ చేసినప్పుడు విషయం బయటపడుతుంది. బయటపడిన తర్వాత ఇలాంటి ఒక మూవీ మనం చూసాం కదా, ఎందులో అంటే అక్షయ్ కుమార్ కూడా ఇలియానా హీరోయిన్ అనమాట. అందులో కూడా అతను నేవీ ఆఫీసర్, బయట నేవీలో వర్క్ చేస్తూ ఉంటాడు. ఎక్కువగా అతను నేవీలోనే ఉంటాడు. ఇంట్లో చాలా తక్కువ శాతం ఉంటాడు. ఆమె లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అయితే ఈమె కూడా ఏం చేస్తుందంటే వాళ్ళ యొక్క ఫ్రెండ్తో సెక్స్ చేసిద్ది. కానీ ఆమె రియలైజ్ అయిపోయి మళ్ళీ వాళ్ళ భర్తకు ఆ విషయం చెప్పి వాళ్ళు ఎలాగైనా మళ్ళీ ప్రాబ్లం నుంచి బయటకు వస్తారు. సేమ్ అలాంటి ఘటనని యూపీలోని మీరట్లో జరిగింది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ సౌరభ్ రాజ్పూత్ మర్చెంట్ నేవీ ఆఫీసర్ని వాళ్ళ భార్య చంపేస్తుంది ప్రియుడితో కలిసి. సాహిల్ శుక్లా చూడండి ఎలా ఉన్నాడు, ముడేసుకొని నెత్తి మీద అంత దారుణంగా ఉన్నాడు. వాడలా నచ్చాడు ఈ అమ్మాయికి, నాకు అర్థం కావట్లేదు. అయితే 2016లో వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకున్నారండి. 2019లో వాళ్ళకు ఒక పాప జన్మించింది. పాప కోసం అతను సౌరభ్ రాజ్పూత్ వస్తూ ఉంటాడు, వాళ్ళ కూతుర్ని చూసుకుంటూ ఉంటాడు. కానీ మధ్యలో డైవర్స్ తీసుకున్నామని అనుకున్నారండి ఈ ఎఫ్ఐఆర్ తెలిసిన తర్వాత. కానీ వాళ్ళ కూతురు కోసం రియలైజ్ అయిపోయి మళ్ళీ అదే రిలేషన్లో కంటిన్యూ అవుతాడు, భార్యాభర్త అని చెప్పేసి. కానీ ఈ భార్య ఈ సాహిల్ శుక్లా తోటి పరిచయం ఏర్పడి అది చాలా పీక్స్ వరకు వెళ్ళిపోయి చివరికి ప్రియుడి మాట విని భర్తని చంపిస్తుంది.
ఇక్కడ ఏం చేశాడండి ఆ భర్త? ఏం చేశాడు ఒకసారి చెప్పండి. ఏమైనా దీన్ని కొట్టాడా, దీన్ని తిట్టాడా? ఉద్యోగం చేసి సంపాదిస్తున్నాడు, దీనికే తీసుకొచ్చి ఇస్తున్నాడు. బయట ప్రపంచం అసలు ఎలా ఉంది? ఒకళ్ళని చేసుకొని ఒకరితో తిరుగుతుంటే వాళ్ళ భర్త మాత్రం ఎంత మంచి భర్తని ఏమి వదులుకుంది అనేది ఆమెకు తర్వాత తెలుస్తుంది. ఎలాగైతేనేమి ఏదైతేనేమండి, ఇలాంటి వాళ్ళని శిక్షించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో మీరు కామెంట్ బాక్స్లో ఒకసారి తెలియచేయండి. ఇలాంటి ఘటనలు అసలు ఎందుకు రిపీట్ అవుతున్నాయి, ఏంటి? ఎవరో ఒకరు తప్పు చేస్తున్నారు. మగవాళ్ళు తప్పు చేయడం అంటే అది 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 కామన్గా జరుగుతూనే ఉంటుంది. బట్ లేడీస్ కూడా ఇలాగే తయారవుతున్నారు. మనకి ఇండియాలో వచ్చినటువంటి ఫ్రీడమ్ వాళ్ళు ఇలా మిస్యూజ్ చేస్తున్నారనేది నాకు బాధగా అనిపిస్తుంది. వీళ్ళలాంటి వాళ్ళ వల్ల మంచిగా ఉండే వాళ్ళ లైఫ్ కూడా చెడిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒకసారి ఈ వీడియో పట్ల మీరు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ మిస్టేక్ ఎవరి వల్ల జరిగింది ఏంటి అనేది.